ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డైరీ మిల్క్ మిల్క్ షేక్ చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పుద్ది. డైరీ మిల్క్స్ 2 బౌల్స్, షుగర్, మిల్క్, కప్పు, స్పూను, ఇంకా వాటరు, గిన్నె బాయిల్ చేయాలి. ఇప్పుడు కాసేపు అది బాయిల్ చేసాక అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చాక్లెట్ తీసుకుంటాం. అక్కడ వాటర్ పెట్టేసాము. మనం చాక్లెట్ అయ్యే లోపలికి అది అయిపోద్ది. మీరు చూస్తున్నారా వెనుపిండి ప్రాసెస్? మేము చెఫ్స్ మా దగ్గర నేర్చుకోలేము. అయ్యో సగం అయిపోతుంది. అక్కడ హాట్ వాటర్ చూడండి. సో ఇలా చిన్న చిన్న ఇంకా వాటర్ అయితే బాయిల్ అవుతాయి. అయ్యాక దాంట్లో నేను ఇంకొకటి కూడా హాఫ్ వేసుకుంటాను. మోర్ చాక్లెట్. అమ్మ మేము లాక్ చేసి అమ్మ ఓకే మంచిది ఎల్లో అమ్మ చూడమ్మ మధ్యలో. నేను హాఫ్ వేసుకున్నాను పైన డెకరేషన్ అనమాట. మనం కూడా అంతే కాపీ చేసి వేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ నేను ఇంత చేసుకున్నా. వాటర్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఇప్పుడు మేము స్టీల్ గిన్నెలు ఎత్తుకొని వస్తాం. మా ఇంట్లో ఇక్కడ ఏముంటాయో తెలీదు. స్టీల్ గిన్నె తెచ్చుకుంటాం. ఈవిడ గారు ఈ లోపల ఇవన్నీ చేసుకుంటాం. ఈవిడ మళ్ళీ మా చాక్లెట్ తినేస్తుంది అనమాట. అందుకే చాక్లెట్ కూడా అట్టుకెళ్ళిపోతాం. నేను ఇక్కడైతే ఇగో పట్టుకో. ఓకే మేమైతే ఆ కప్స్ అది వల్ల ఎక్కువ చాక్లెట్ ఉంది కాబట్టి ఈ కప్స్లో చేసుకోవాలి. ఈ కప్స్లో చేసుకుంటాం అనమాట మేము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చాక్లెట్ ఉంది. అమ్మ కోరిగిన్లు కావాలి అమ్మ. కోరిగిన్లు కావాలి. అందులోనే ఉంటాయమ్మా. లేదు ఏక పక్కన రెడ్డికి 4 గుంజలు పెట్టింది. సో ఇలాంటివి ఇంకోటి తీసుకున్నాం. ఇంకా వాటర్ వేసుకొని పెంచుకొని మనం వేస్ట్ చేసుకుంటాం. ఇదైతే తినేస్తుంది. ముందే తినలేదు అది. దాన్ని మీరు చూడు అనమాట. చాక్లెట్ ఇష్టం పెట్టాలి. అలా డైరెక్ట్గా వేసేస్తావా? తెచ్చేవానివే వాటర్ అయితే ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ చాక్లెట్ ఉంది కదా, ఈ హాట్ వాటర్లోనే మెల్ట్ చేసుకుంటాం. ఇలా వేసేసి అక్కడ కాలిపోతుంది మనకి. అందుకే ఇలా పట్టుకోవాలంటారు. స్పూన్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు అప్పుడే మెల్ట్ అయ్యేటట్లేదు, కానీ మెల్ట్ చేయాలి.
బికాస్ చూడండి నాదైతే అవుతుంది స్టార్ట్ కూడా అవుతుంది, చూపిస్తున్నా. అయ్యేకుంటుంది. అబ్బా నీళ్ళు కింద పడిపోతుంది. ఇది కొంచెం వాటర్ వేపర్ అవ్వాలి కదా, ఇది ఇలా సాలిడ్ లాగా అయ్యేంత వరకు అవ్వలేదు. సారీ. ఇదిగోండి మీరు చూసినట్టయితే నల్లి హాఫ్ ఆఫ్ అయింది. ఇది దానిది, ఇది నాది. ఇందులో కొంచెం లిక్విడ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి, హాట్ వాటర్. అప్పుడు కొంచెం బేగా మెల్ట్ అవుతుంది. నాది అయిపోయింది. నాది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవ్వండి. కాకపోతే అది అలా జారట్లేదు. సో నేను కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకొక ఇదిగోండి జారిపోతుంది మంది. ఇంకొక స్పూన్ అయితే నేను తీసుకుంటాను. స్పూన్ ఆఫ్ వాటర్ అయితే నేను కొంచెంగా తీసుకున్నాను. చాలంటే కొంచెం తీసుకున్నాను. మేము ఎందుకంటే హాట్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నామంటే కొంచెం అది ట్యాప్ liquid-గా వాటర్ ఉంటుంది. కాదు, మంచినీళ్ళే, అందుకే తీసుకుంటున్నాం. సో ట్యాప్ దీన్ని వాటర్ కాసేపు ఇలాగా మిక్స్ చేసుకుంటూ టైం పాస్ చేయించాలి. కాసేపు నాకు ఫ్రీజర్లో పెట్టినా పర్వాలేదు, కానీ టైం చెప్పడం మర్చిపోయా. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ చెయ్యండి. ఎస్. బెల్ కూడా కొట్టండి. నేను ఎక్కువ వీడియోస్ పెట్టాను అయినా మీకు బెల్ మళ్ళీ కొట్టండి గట్టిగా అయిపోయింది కదా. మీకు. సో మళ్ళీ మాది గట్టిగా అయిపోయింది. ఎక్స్పెరిమెంట్ రాంగ్ అనమాట. ఇదైతే తినేస్తుంది. తినలేదు. కొంచెం వాటర్ అయితే స్పూన్లో తీసుకుంటాను. సో ఇలా మనం తీసుకొని చేసుకున్నప్పుడు రేపు తెల్లారికి వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళవారం. నవ్వు వీఆర్ ఏం కలిసారు. మాది యాక్చువల్లీ ఇక్కడ కాదు, పెళ్ళికి వచ్చాం. ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాం. పెళ్ళి ఇక్కడ కాదు, వేరే దగ్గర. పెళ్ళి దీనికి అయింది. సో ఊరికే అన్నాను చెప్పాలి మరి. పెళ్ళి వీళ్ళు మోయాల వైఫ్, వీళ్ళు చిన్నాన్నల వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సో అందుకని వచ్చారు. వాళ్ళు మా దగ్గర ఉంటారు. మా దగ్గర ఉంటారు, మాకు దగ్గరలో ఉంటారు. గుడ్డ 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 ఈ లోపల మేము వంకాయం చేసాము. అది వేరేగా మేము చేస్తాం. అన్నీ మంచిగా మరి అగో గిన్నె కావాలంటే ఇది తగులుతుంది ఇక్కడ. నాకు ఇక్కడ ఇగో చూడు అలా పాలపేట పక్కన మా అన్నయ్య అయితే మధ్యలో పాలపేట పక్కన పెట్టి అది సో ఇంకా కొంచెం బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అవ్వట్లేదు నిన్నట్టు. గట్టిగా అయిపోతుంది అయినా. మళ్ళీ మళ్ళీ ఏమది అయిపోయింది. నాకు వాటర్ వేసావు మళ్ళీ వేసాను. ఏమా వాటర్ 3 మీకు అవ్వలేకపోతే మెత్తగా 3-4 టైమ్స్ వేసుకోవాలి. వేసుకోకపోతే ఇలా అవ్వదు మీకు. సో కొంచెం ఎక్కువ వాటరే పడలేదు అనమాట. నేను అన్ఫార్చునేట్లీ పడిపోయినా దాంట్లో వాటర్, అందుకే అప్పుడు బాగా ఉంది, ఇప్పుడు బాగా రావట్లేదు. మేము అప్పుడు మాకు తెలియకుండా వాటర్ పడిపోయింది, కానీ అప్పుడే బాగుందండి. ఇప్పుడు ఎందుకో వాటర్ వేసుకుంటే బాగుంది. సో ఇలాగైతే ఆల్మోస్ట్ నాది రెడీ. దీన్ని చూసి తిట్టుకోకండి. పొయ్యి పని అయిపోయిందా? అవలా అయిపోయింది. అయిపోయింది. నాకు పోయిమే పని. పాలు మరపెట్టుకున్నాను. పాలు సో బాగా మెల్ట్ చేసిన తర్వాత అయితే ఇలా రెడీ అయింది. అది ఎందుకో తక్కువ అయిపోతుంది. అందుకే ఎక్స్ట్రా చాక్లెట్ తెచ్చుకున్నాం కదా. సో మీరు చూసినట్టయితే ఇవన్నీ ఇది మాది, ఇది దాది, ఇది దాన్ని. దీన్ని చాలా తక్కువ ఉంది ఎందుకంటే చుట్టూ అంటించేసింది. చుట్టూ అంటించుకోండి. అండ్ దట్
రైట్ అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది మనం ముందే చెప్పేసాం, దానికి తెలియదంట. మీకు తెలియదని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని. ఇది అయ్యే లోపల మిల్క్ షేక్ అయ్యే లోపల సగం తినేస్తుంది. సారీ. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. నేనైతే అప్పుడే వేసుకోను, ఫస్ట్ పాలు మర పెట్టుకునే టైంలో అది వేసుకొని మిక్స్ చేసుకుంటాను. అవును, కానీ నేను ముందే వేసుకుంటా కంగారు ఎక్కువ. కంగారు కంటే కంగారు బాగా బాగుంది. కానీ బాగుంటుంది. షుగర్ ముందు కలుపుకోండి, మా అక్కలాగా తర్వాత కలుపుకుంటే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వాటర్ని నేను కప్స్లో తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ఇందులో పాలు మరిగించాలి, మరిగించాలి. మాకు స్టవ్ కాదండి ఒకసారి వేడి వేస్తాను కడుపుకున్నాను కాక. సో ఇందులో స్పూన్ వెనకాతలు ఉంది కాబట్టి పోలేదు. కొంచెం కావాలి చేయాలి నేను క్లీన్ చేసుకుంటా అని చేయాలి చేయాలి చేయాలి. ఒక్కసారి పాలు మరగబెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇలాగా పాలు చూపించే మర పెట్టే స్టైల్ చూపిస్తాను. అది పాలు అయితే మర ఇది రాకున్నప్పటికీ సరిపోతుంది. సో నేను ముందే స్టార్ట్ అది వేస్ట్ అయిపోతుంది. పాలు ఇది సరిపోమేమో అని అనిపిస్తుంది. ఇవ్వండి, సరిపోతాయి ఫ్రెండ్స్. ఒకసారి మనం కొన్ని నీళ్ళు వేసుకోవాలి. నువ్వు నీళ్ళు వేయకాలి. ఈ పాలు టోటల్గా 1 కప్కే వచ్చాయి. యాక్చువల్లీ ఇంకో కప్పు కూడా వేసుకోవాలి, తప్పదు. తప్పదు గైస్. తమ దాంట్లో వేసుకొని వచ్చి ఇక మీ పని అయిపోతే చెప్పండి అది నాకు. ఇంకొక పాల ప్యాకెట్ అనమాట, అది అయిపోయింది. ఓయ్ పక్కన తెచ్చి పెట్టు. అది సరిపో మాకు. చూడండి మాకు దానికే వచ్చింది, ఒక కప్కే వచ్చింది. మమ్మల్ని ఏం చేయమంటారు? కడిగి చేసావా? పని చేయలే. పాలు అప్పుడే మరగబెట్టేసింది మా పాప. దాని పాలను వేసి కదా. కత్తిరి పాలైతే అంటే ఉంటుంది. చిలకత్తితో కట్ చేసింది. సో ఈ చాకుతోటి అయితే కట్ చేస్తాను. నాది మటుకి తీసుకొని నాకేస్తుంది నేను పాలు వేడి చేసే లోపల. ఫర్ షూర్ ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలి. నువ్వు చేయవైతే నీట్గా నేనే తాగేస్తాను. ఇది అంత ఓపెన్ బిస్కీ చికెన్ చూసి నేర్చుకోవచ్చు స్టార్ట్ నుంచి. నేను చెప్పాను కాబట్టి అది చేస్తుంది తెలుసా. అంత మంచిలో నేను మంచి చెల్లాను కాబట్టి చాక్లెట్ నాకు ఎవరు ఇప్పుడు మంచిగా కాదనుకో అయినా ఎవరు ఇస్తావా అదే పాలతో చేస్తాను. సో ఇక్కడ దీంతో చేసిన తర్వాత కప్స్ తీసుకుంటాను. నువ్వే తినేయాలి, స్లోగా తినేయి అయిపోద్ది. ఓకేనా? ఇంకా ఇది ఉంది. సో ఫైనల్ ఇచ్చేది ఇంత వస్తుంది. దీంతో ఒక మేము డెకరేషన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవ్వండి వాటర్ బాయిల్ చేస్తా. 2 కప్పులకి సరిపోయేటట్టే చేసుకున్నాం. ఇది మళ్ళీ చూసా టైట్ అయిపోతుంది. మీ సో ఇంట్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీ ఇంట్లో మీకు ఎంతమంది ఉంటే అంతమందికి చేసుకోండి, ఏమవ్వదు. షేర్ కూడా చేసుకోండి, రెసిపీ చేసుకోండి. అండ్ ఛానల్ పేరు వచ్చేసి వేణు బుద్ధరాజు అనమాట. చూడండి రోజు మేము నిన్న ఒక రీల్ కూడా పెట్టాము. మేము 1 ఇయర్కి ఒక రీల్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మేము 1 ఇయర్కి 2 సార్లు కలుసుకుంటాం. 2 సార్లు కాదు, ఒకసారి కలుస్తాం. మరి మనం మీ మాయ పెళ్ళికి ఎందుకే వెళ్తాం మనం కదా. కాకపోతే ఇంత ఫ్రెండ్లీగా అందరికి. సో నేను పాల్ వాటర్ కూడా వేసుకుంటాను అనమాట. ఉండిపోయి నేను మిడిల్ క్లాస్
అని చెప్పను, కొంచెం బాగుంటుందని టేస్ట్ లైక్ అమూల్. మీరు వేసుకుంటారా మేడం? ఇవ్వండి. ఎస్, ఇది మీ కప్ అన్నమాట. పిచ్చింటి ఇదిగోండి, నేను ఆల్రెడీ పోస్తున్నాను. నాకు వద్దు. పడేది నీళ్ళు ఎవరైనా పోస్తాడేంటి? సో ఇలాగైతే నేను నాకు సాలిడ్ కింద వచ్చేసింది. హో, నాది ఆల్మోస్ట్, కాకపోతే పాలు వేసింది ఇప్పుడు, దానివల్ల ఇలా తయారయ్యింది. ఎంత చాక్లెట్ ఉంది. ఇది తినేస్తుంది అనమాట, అది తినట్లేదు. అలా ఇంగ్లీష్ వేసి పడేస్తుంది. చేతికే ఇంకా సాలిడ్గా ఉంది, ప్లస్ సాలిడ్ మిడిల్లో ఉంటుంది. నాది సాలిడ్. సాలిడ్ అయితే ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు అనమాట చాక్లెట్ మిక్స్ చేసి, అది మీకు తెలియదు. నాకు సాలిడ్ లిక్విడ్ రెండు. ఓ ఎస్, మనం పాలు పెట్టాం మర్చిపోయాను, ఇంకా అవ్వలే. అందులోని 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ 1 టేబుల్ స్పూన్. ఎస్, చూడండి ఫ్రెండ్స్, మా అక్కది ఎంత సాలిడ్గా ఉంది. మేము నాకు చూడు. అలా పాల్పడి కిచెన్ పెట్టావా? ఇక్కడ ఉన్నాయి, మర్చిపోయి పెట్టేసి వచ్చి అమ్మమ్మ పెట్టినా. చూసారా, జాంబీ అయిపోయింది మా అమ్మమ్మ, నన్ను కలుస్తున్నది. నాది మీరు చూసినట్టు తర్వాత మనం డెకరేషన్ కావాలి మీరు వేసుకోవాలి. చూసినట్టయితే చాక్లెట్ నాది బాగా డెకరేషన్కి ఆవాలు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అది మా మేమివ్వం, ఇది మాది. అది మా అమ్మమ్మలకి ఇచ్చేస్తామా వేసినవి. అమ్మమ్మ చూసుకోలేదమ్మమ్మ, చూసుకోలేదు. పాలేసి నువ్వు వచ్చారుగా, నా వల్ల గబుకులు వచ్చారు కాబట్టి పాలు మరిగిపోయి 1 ఇన్సిడెంట్, Yes. సెకండ్ ఇన్సిడెంట్. ఆల్రెడీ పాలు ఇక్కడ మరిగిపోయి కప్పుల్లోకి మనం ఫస్ట్ మన పని స్టార్ట్ చేసేద్దాం. ఇది బాగా మెల్ట్ చేసుకున్నాం కాబట్టి కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. మీరు లాస్ట్ టైం చూడొచ్చు కదా నా దాన్ని, లాస్ట్ టైం. ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాం. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని భరించాలి. తినాలనిపిస్తుంది చూస్తాం, కానీ తర్వాత తాగాలనిపిస్తుంది అన్నమాట. దట్ ఈస్ చేత్తో వేసుకోండి. చాక్లెట్ అనమాట. ఇప్పుడు మనం నాకుదాం. నాకు ఎక్కువ రాలా. ఏదో చాక్లెట్ మీద ఉంది, ఆ చాక్ ఇచ్చే. నా దాంట్లో నేను డెకరేషన్కి అయితే ఇంకా లిక్విడ్ ఉంచుకున్నాను అనమాట. నేను కూడా. ఉంచుకోలేదే, మనం చాక్లెట్ ఉంచుకున్నాం. అదైతే కాఫీలో తయారైంది, కాఫీ లాగా. ఏం కొద్దు. పాలు చేసి ఎవరు? మీరే. నేను ఇక్కడ తుల్లి చూడాలి కదా అమ్మ, పాలు పెట్టి మేము చిన్నపిల్లల, మీరు చూడాలా లేదా? నేను కళ్ళు కూడా మీరు పని చేసుకుంటాను, మీరు పెట్టుకుంటా, మీరు చూసుకోవాలా, మీకు అవసరం వచ్చినా నేను చూడాలి. నేను చూడమంటే ఇది చూడలేదు. యాక్చువల్లీ నేను చెప్పాలి కదా చూడమంటే. మీరు ఎందుకు చూసిద్దాన్ని అసలు నాకు అర్థం కాదు. కదా వదిలే వచ్చింది మొత్తం పంపు కిందకి సరిపోదు. సో నాది ఆల్మోస్ట్ ఇలా రెడీ అయింది. మనం పైన చాక్లెట్ వేసుకుందాం. అంటే మనవరాలు ఉంటుంది, మీకు తెలియదు మనవరాలు కూడా. ఇది ఒక ముద్దు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్ తినడానికి. ఈజీ ప్రాసెస్ అని తింటాం. చెయ్యి శక్తిలా చేస్తే నోరు పొత్తులా తింటాను.
నైస్ సూపర్. ఇప్పుడు నేనైతే ఇంకొంచెం బాగా టేస్ట్ కస్టర్డ్ మీరు మరి పొయ్యి మీద ఏమైనా పెడతారా? మనం డైరీ మిల్క్ వేసుకుంటున్నా. నేను కొంచెం కస్టర్డ్ వేసుకుంటాను. బాగుందా? చాలా ఒక చొక్కి వేసుకున్నాం అంతే అయిపోతుంది. సో దీన్ని మనం మిక్స్ చేసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మన కూల్ కాఫీ ఇప్పుడు హాట్ కాఫీ అయింది. దీన్ని కూల్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు తింటాం, తాగుతాం. మనం మిడ్డే తాగేస్తాం. తాగేద్దామా? అప్పుడే పెట్టట్లేదు. వద్దు. ఇప్పుడు దాచుకున్న చాక్లెట్ ఉంటుంది కదా, దీన్ని ఇలా మెల్ట్ చేసుకొని నేను చుట్టూ డెకరేషన్ చేసుకుంటాను. ఇదైతే షుగర్ తింటుంది. పొద్దున్నే ఇది చాలా ఇందాకే మా అమ్మ పొంగు వచ్చింది పాలండి. చాలా కష్టపడి షుగర్ వేయాలి. నేను అప్పుడే షుగర్ నేను హాఫ్ స్పూన్ వేసుకుంటా. కొన్ని వేసుకున్నాను దాంట్లో. నేను వేసుకున్నాను. సో ఇక్కడైతే మా మిల్క్ షేక్ ఏమో కానీ ఫుల్ వాళ్ళ కళ్ళల్లో అయిపోయింది. మా Yes. అమ్మ మళ్ళీ తుడుస్తాను. మేమైతే అసలు ముట్టుకునేదే లేదు. మా అమ్మ ముందే తుడుస్తాను, మీరు వెళ్ళిపోండి చేసుకొని అనేసి అన్నారు. సో దీన్ని కొంచెం బాగా చేసుకోవాలి. ఎందుకంటే మా అమ్మ మీద నుంచి బాగా అంటున్నారు. మంద అయిపోయిందో. అది ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఓన్లీ కలిపేసుకోవడమే. నేనైతే జస్ట్ ఫర్ డెకరేషన్ అనమాట చేశాను. మనకి డెకరేషన్ స్టైల్ తాగడమే కావాలి. డెకరేషన్కి కొంచెం పేషెన్సీ ఉండాలి. పేషెంట్ కాదు. తాగిస్తావా? నాకు తాగే కూర్చుంటారా? నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తాగుతాను. అయిపోయింది అక్కడ. అవ్వలే, ఇంకా అవలా. ఇంకా బోల్డ్ అంత ప్రాసెస్ ఉంది. మళ్ళీ ఎక్కడికి ఒకసారి కొట్టడానికి రావాలి నేను. మీరు అది తుడుచుకోండి, అంత నీట్గా చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెండర్ చేయడానికి వస్తావా? రా. నీటిని చూసాక చూసారా, నాదైతే ఇంకా కొంచెం బాగా చేయాలి. ఇంకా చాక్లెట్ తిన్నాను. చూసారా, మేము చేసిన పనికి అయితే మా బ్లాక్ పొయ్యి అయితే వైట్గా తయారైంది. కిచెన్ అంతా వైట్ చేస్తాను నేను చాలా కష్టపడి తోమి. సో మళ్ళీ నేను ఇంత పీస్ వేసుకున్నాను చాక్లెట్. నేను అసలు వేసుకోను. అడిగించాలి. ఇందాక అడిగాడు. ఎవరికి? నువ్వు చేసుకుని మా అన్నకి ఇస్తావా? మరి ఇది ఇవ్వడము. కొట్టోళ్ళు అయిపోయారా మమ్మ? సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఇలాగ ఉంది. ఇక్కడ ఇలాగా ఇది నా పాలు. ఇదైతే అప్పుడే తాగడానికి వెళ్ళిపోయింది. నేను డెకరేషన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం కాసేపు కస్టర్డ్ కావాలి. కస్టర్డ్ ఇది ఎలాగో అలా చేసుకుంటూనే ఉంటుంది. అలాగే కస్టర్డ్ చీ ఇందాక టమాటో కూడా వేసుకున్నారు. అలాగే చెప్తారు. ఆ చాక్లెట్ మెల్ట్ అవ్వాలంటే తినేసా. ఈ గిన్నెలన్నీ ఇప్పుడు సింక్లోకి వెళ్ళిపోతాయి. నేను పెట్టేసుకుంటాను. ఎవరు?
ఎవరు నువ్వే. విశిష్ట నువ్వే విశిష్ట ఏం విశిష్ట తింటావు అలాగా నేనా అదే నీకోసం మాట్లాడుతున్నావు అక్కడ నాకు అసలు నిన్నే సో నేను చాక్లెట్ సాస్ చేసుకున్నాను నాది అయిపోయింది. నేను చాక్లెట్ సాస్ అయితే లవర్ చాక్లెట్ చేసుకోవడానికి నాకు స్లో స్లోగా తగ్గిపోతుంది ఎందుకో. మనకు డెకరేషన్ అప్పుడు షుగర్ 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 ఓన్లీ షుగర్. ఏముంది ఆ షుగర్లో తీపి ఉంది. సో నేను ఇంకా షుగర్ వేసుకున్నాను మర్చిపోయి కస్టర్డ్లో కూడా మా మమ్మీ షుగర్ వేస్తారు ఆల్రెడీ. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి. నాకు అది తెలీదు. దీనికి తెలియదు ఏమీ తెలియదు దాన్ని చూసి నేర్చుకుంటుంది. అవును, ఈ ఐడియా నేను ఇచ్చింది నేనే. ఇది బిల్డప్. ఇప్పుడు మా మొక్కలు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నాది అయిపోయింది ఫ్రిడ్జ్లో. ఏం వేడి పెట్టుకోదు ఫ్రిడ్జ్లో వేడి పెట్టుకుంటామా చల్లారి పెట్టాను. పేలిపోదు ఫ్రిడ్జ్. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇవన్నీ పొయ్యి మీద చేయి కదా పొయ్యి ముట్టుకున్నావా మంటలు కూడా ముట్టుకున్నా చేయి బాగాలేదు మంటలు కూడా ఇలా చేసుకుంటూ ఉంటారు. అది వెళ్ళిపోయినా అందరూ చెప్పింది పైన అందరు కలుపు అది చూసావా ఇప్పుడు ఫోటో తీసుకున్నాక నేనైతే తింటాను అనమాట. స్నాప్ పెడతా. మన స్నాప్లో మనం పెట్టుకోము, ఇది జస్ట్ అనుకో సో నేను ఇంకా చాక్లెట్ ఉంచుకున్నాను దీని మీద వేసుకోవడానికి. నేను ఇందాక వేసుకున్నాను. తినేసింది ఇది. అది ఇంకా కొంచెం ఉంది బికాజ్ ఐ ఎయిట్. యూ డ్రింక్ దట్ నాట్ ఎయిట్. నేను తాగేస్తాను. నేను అందరికీ చూపించి మార్క్స్ వేయించుకుంటా. నా డెకరేషన్ లేదు. బాయ్ బాయ్.